ఉస్మానియా వర్సిటీలో ఏబీవీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మోయూలో ఆందోళనలు బ్యాన్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నల్ల రిబ్బన్లు, చేతులకు బేడీలు తగిలించుకొని ర్యాలీ చేశారు. బడ్జెట్లో విద్యాశాఖకు 15% కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియాలో వరుసగా ఆందోళనలు జరుగుతున్నా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టూడెంట్స్ యూనియన్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా నశించాలి వీసీ మండి వైఖరి అందరం కూడా ఈ రోజు సర్క్యులర్ రిలీజ్ చేసినటువంటి వీసీ సర్క్యులర్ ఏ విధంగా ఉందంటే ఈ రోజు మీ అందరం కూడా నోరుకు మాస్క్ కట్టుకొని సంఖ్యలు వేసుకొని ఉస్మాన్ సిటీలో రోజు క్లాసులకు వెళ్ళాలి పరిస్థితి నెలకొన్నది. అదేవిధంగా మేము భోజనశాలకు వెళ్తే భోజనం కూడా సంఖ్యలు వేసుకొని ఇట్లా తీసుకుంటా తినాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఎందుకోసం అంటే ఈ గడ్డలో ఈ యొక్క సర్కులర్ ఏ విధంగా ఉందంటే ఈరోజు ఉస్మాన్ సిటీలో ఏ ప్రోగ్రాం చేయకూడదు, నిరసన కార్యక్రమాలు చేయకూడదు, స్లోగన్స్ ఇవ్వద్దు. అయ్యా సారు మీరు సరిగ్గా పాఠం చెప్పలేదు, కొంచెం పాఠం చెప్పండి అంటే అడుగుతే కూడా కేసు పెట్టే పరిస్థితి ఈరోజు ఉస్మాన్ సిటీలో నెలకొన్నది. యావత్తు భారతదేశము ఈ సర్కులర్ చూసి సిగ్గుపడుతుంది, అఘోరపడుతుంది. ఏంది ఈ సర్కులర్ అని ఈరోజు ప్రపంచం కూడా మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఇప్పటికైనా ఈ యొక్క సర్కులర్ను చూసి ప్రభుత్వం కానీ ఈరోజు ఉన్నటువంటి వీసీ కానీ ఈ యొక్క సర్కులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క సర్కులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడికెక్కడ స్తంభింపజేస్తాం. మా యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఖబర్దార్, మీరు ఇచ్చినటువంటి సర్కులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్